మీ బేబీకి సాలిడ్ ఫుడ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఎప్పుడు స్టార్ట్ చేయాలి? ఫస్ట్ ఫుడ్ బేబీకి ఏది పెట్టాలి? ఏ టైంలో పెట్టాలి? రోజుకు ఎన్ని సార్లు పెట్టాలి? ఏమేం పెట్టకూడదు? ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ అండి. నా పేరు శివాని. వెల్కమ్ టు మై ఛానల్. వీడియోలోకెళ్ళే ముందు ఈ విషయాలన్నీ చెప్పడానికి నువ్వేమైనా డాక్టర్‌వా అని కొంతమంది అడగొచ్చు. నేను డాక్టర్‌ని కాదండి. ఇద్దరు పిల్లల తల్లినండి. నా బాబు 4 ఇయర్స్. నా పాప 1 ఇయర్ అండి. సో, ఈ 4 ఇయర్స్ మదర్ జర్నీలో నేను నేర్చుకున్నవి, నేను ఎక్స్‌పీరియన్స్ చేసినవి మీతో షేర్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నానండి. కానీ ఒక్కటైతే చెప్పగలనండి. నేను ఏ విషయమైనా చెప్తున్నానంటే ఖచ్చితంగా అది 100% నిజమని నేను నమ్మితేనే చెప్తానండి. అంతేకాని సగం సగం నాలెడ్జ్‌తోనైతే ఏది చెప్పనండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో, బేబీకి సాలిడ్ ఫుడ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి? బేబీకి సాలిడ్ ఫుడ్ 6థ్ మంత్ కంప్లీట్ అయిన తర్వాత స్టార్ట్ చేయాలండి. కొంతమంది 6థ్ మంత్ అంటే 6థ్ మంత్ ఎంటర్ అయ్యేటప్పుడు స్టార్ట్ చేస్తారండి. ఎంటర్ అయ్యేటప్పుడు కాదండి. 6థ్ మంత్ కంప్లీట్ అయిన తర్వాత సాలిడ్ ఫుడ్ స్టార్ట్ చేయాలండి. తర్వాత ఎప్పుడు మొదటి ఫుడ్ బేబీకి ఏది పెట్టాలి? మొదటి ఫుడ్ నేనైతే నా పిల్లలిద్దరికీ కూడా ఫస్ట్ రైస్‌తోనే స్టార్ట్ చేశానండి. ఎందుకంటే 6థ్ మంత్ దాకా బేబీ ఓన్లీ లిక్విడ్ ఫార్మ్‌లో ఉన్న పాలు మాత్రమే తాగి ఉంటుంది కదండీ! సో, అంటే బేబీకి ఈజీగా డైజెషన్ అయ్యే ఫుడ్‌తో మనం స్టార్ట్ చేయాలి. ఈజీగా డైజెషన్ అయ్యేది రైసేనండి. సో, అందుకని రైస్‌తో స్టార్ట్ చేయండి మీరు కూడా. స్టార్టింగ్ ఒక 3, 4 డేస్ రైస్‌ని ఇవ్వండి బేబీకి. దాన్నెలా అంటే రైస్‌ని వాష్ చేసి, ఆరబెట్టి, డ్రై రోస్ట్ చేసి, పౌడర్ చేసి పెట్టుకోండి. దాన్ని జావలాగా చేసి ఇవ్వండి. ఫస్ట్ ఒక 3, 4 డేస్. మీ బేబీని అబ్జర్వ్ చేయండి. ఫుడ్ యాక్సెప్ట్ చేస్తుందా? ఉమ్మేస్తుందా? ఫుడ్ తీసుకున్నాక బాగా ఆడుకుంటుందా? ఆహ్, ఇంతకు ముందు లాగానే బేబీ యాక్టివ్‌గా ఉందా? ఇవన్నీ అబ్జర్వ్ చేయండి మీ బేబీలో. అబ్జర్వ్ చేసిన తర్వాత మెల్లిగా ఆ రైస్‌లో మీరు పప్పులు కూడా యాడ్ చేసుకోవచ్చు. పప్పులు కూడా 4, 5 రకాల పప్పులు ఒకేసారి యాడ్ చేయకండి. ఒక్కొక్కటిగా నెమ్మదిగా అలవాటు చేయాలి బేబీకి. మొదటగా పెసరపప్పు, మూంగ్ దాల్‌తో స్టార్ట్ చేయండి. అదైతే ఈజీగా డైజెషన్ అవుతుంది. చాలా మంది ఏం చేస్తున్నారంటే, ఈ పప్పులు డైరెక్ట్‌గా కడిగి, ఆరబెట్టి, వేంపి పౌడర్ చేస్తున్నారండి. అలా చేస్తే బేబీకి పప్పనేది సరిగ్గా డైజెషన్ అవ్వదండి. ఎలా చేయాలంటే ఒక 4, 5 అవర్స్ మినిమమ్ పప్పును నానబెట్టి, తర్వాత దాన్ని బయట మీరు ఎండలో కూడా ఆరబెట్టేసుకోవచ్చు. లేదంటే ఎండ లేదంటే ఫ్యాన్ గాలికైనా ఆరబెట్టేసుకొని వాటర్ అంతా ఎళ్ళిపోయి అది పొడిగా అయిన తర్వాత డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి. సో, ఇలా మొదట రైస్‌తో స్టార్ట్ చేసి, తర్వాత పప్పులో యాడ్ చేసుకొని, ఉగ్గులాగా ప్రిపేర్ చేసి మీ బేబీకి ఇవ్వండి. ఇలా సెమీ సాలిడ్ చెప్పాను కదా! జావ రూపంలో ఉండాలి మొదట స్టార్టింగ్ బేబీకి. ఇలా ఇచ్చిన తర్వాత మీ బేబీకి తర్వాత ఫ్రూట్స్, వెజిటబుల్స్ కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు. వెజిటబుల్ అయితే ఫస్ట్ క్యారెట్‌తో స్టార్ట్ చేయండి. క్యారెట్ చాలా మంచిది. ఏ విటమిన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. ఈజీగా డైజెషన్ కూడా అవుతుంది. ఈ క్యారెట్ కూడా మీరు మంచిగా హ్మ్, స్టీమ్ చేసుకొని మంచిగా ఉడికిన తర్వాత ప్యూరీ లాగా చేసి ఇవ్వండి. ఉడకబెట్టి కూడా ఇవ్వచ్చు. ఉడకబెట్టడం కన్నా స్టీమ్ చేయడం అనేది చాలా మంచి పద్ధతి. తర్వాత ఫ్రూట్ విషయానికొస్తే ముందు బనానాతో స్టార్ట్ చేయండి. బనానా అనేది హై పొటాషియం ఫ్రూటు అండ్ చాలా మెత్తగా, సాఫ్ట్‌గా బేబీకి తినడానికి కూడా చాలా వీలుగా ఉంటుంది ఫ్రూటు. బెస్ట్ ఫ్రూట్ అది. సో, బనానాతో స్టార్ట్ చేయండి. సో, స్టార్టింగ్‌లో ఇలా రైస్ ఇచ్చిన తర్వాత ఆహ్, ఆ ఉగ్గులో మీరు వెజిటబుల్ ప్యూరీని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక ఎప్పుడైనా బేబీకి ఫుడ్ ఇచ్చేటప్పుడు, కొత్త ఫుడ్ ఇచ్చేటప్పుడు 3 డేస్ ఫార్ములా మనం ఫాలో అవ్వాలండి. అంటే ఏ కొత్త ఫుడ్ ఇచ్చినా గాని బేబీకి 3 డేస్ కంటిన్యూయస్‌గా అదే ఫుడ్ పెట్టాలండి. అప్పుడే బేబీకి ఆ ఫుడ్ సరిగ్గా జీర్ణం అవుతుందా? లేదంటే ఆ ఫుడ్ వలన ఏమైనా అలెర్జీసెస్ వస్తున్నాయా బేబీకి? లేదంటే మోషన్స్ అయితున్నాయా? ఇవన్నీ తెలుస్తాయి మనకి. 3 డేస్ అదే ఫుడ్ కంటిన్యూయస్‌గా ఇచ్చి ఇవన్నీ మనం బేబీలో అబ్జర్వ్ చేయాలి. చేసిన తర్వాత బేబీకి ఓకే. ఆ ఫుడ్ మంచిగా పడింది అన్న తర్వాత మీరు కంటిన్యూ చేసుకోవచ్చు.
ఇలా వెజిటేబుల్స్ ఒక్కొక్కటి 3 డేస్ గా ఇచ్చి, తర్వాత ఆ వెజిటేబుల్ ప్యూరిని ఈ మీ ఉగ్గు తయారు చేసుకుంటారు కదండీ! ఆ ఉగ్గులో కలిపి ఇవ్వచ్చు. తర్వాత మీరు ఇంకో కొత్త వెజిటేబుల్స్ ఈ మార్నింగ్ ఉగ్గులో ఆ వెజిటేబుల్ ఇంతకుముందు మీరు ఇంట్రొడ్యూస్ చేసిన వెజిటేబుల్ ప్యూరీ లాగా చేసి కలిపి ఇచ్చి, మధ్యాహ్నం మళ్ళీ మీరేదైనా కొత్త వెజిటేబుల్ స్టార్ట్ చేయొచ్చు. వెజిటేబుల్స్ వస్తే సిక్స్త్ మంత్‌లో క్యారెట్, బీట్రూట్, పంప్కిన్, ఆలు, తర్వాత ఇది కందగడ్డ. మా సైడ్ కందగడ్డ అంటామండి. అదే చిలకడ దుంప, స్వీట్ పొటాటో ఉంటుంది కదండీ! అది. ఇవి మీరు సిక్స్త్ మంత్‌లో ఇవ్వచ్చు వెజిటబుల్స్. ఫ్రూట్స్ విషయానికొస్తే బనానా, యాపిల్, అవకాడో, పియర్ ఫ్రూట్, ఇవి మీరు సిక్స్త్ మంత్‌లో ఇవ్వచ్చు. ఈ ఈ కొద్ది ఫ్రూట్స్, వెజిటబుల్స్‌తోనే మీకు సిక్స్త్ మంత్ అంతా గడిచిపోతుందండి. అంటే ఏ ఫుడ్ పెట్టినా 3 డేస్ ఇవ్వాలి కదండీ! సో, ఒక్కొక్కటి 3 డేస్ చొప్పున సిక్స్త్ మంత్ ఈ ఫ్రూట్స్, వెజిటబుల్స్‌తోనే అయిపోతుందండి. మా ఇద్దరి బేబీస్‌కి కూడా నేను ఈ విధంగానే పెట్టేదాన్ని. మార్నింగ్ ఉగ్గు ఉగ్గు తర్వాత మధ్యాహ్నం ఒక వెజిటబుల్ అట్లా పెట్టేదాన్నండి. సో, చాలా మందికి రోజుకి ఎన్ని సార్లు పెట్టాలి? ఏ టైంలో పెట్టాలి? అనే డౌట్ కూడా ఉంటుందండి. టైం అయితే పర్టిక్యులర్‌గా ఏముండదండి. ఎందుకంటే ఒక్కొక్క బేబీ స్లీప్ ప్యాటర్న్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. మీ బేబీ ఎప్పుడు లేస్తుంది, ఎప్పుడు పడుకుంటుంది అనే విషయాలు మీకే తెలిసి ఉంటుంది కాబట్టి, మీ బేబీ నిద్రను దృష్టిలో పెట్టుకొని మీరు టైమింగ్స్ సెట్ చేసుకోండి. మార్నింగ్ 9-11 మధ్యలో, ఆఫ్టర్‌నూన్ 12-2 మధ్యలో ఇట్లా సెట్ చేసుకోండి. రోజుకు ఎన్ని సార్లు పెట్టాలి అనే డౌట్ కూడా ఉంటుందండి. రోజుకు మీరు సిక్స్త్ మంత్ కంప్లీట్ అవ్వగానే బేబీకి 2, 3 టైమ్స్ అట్లా పెట్టనవసరం లేదండి. ఆల్రెడీ బేబీ మదర్ మిల్క్ తాగుతూనే ఉంటుంది. కాబట్టి ఒక 15 డేస్ వరకు మీరు రోజుకు ఒక్కసారి పెడితే సరిపోతుందండి. ఒకసారి 11-12 1 మధ్యలో ఒకసారి ఇస్తే సరిపోతుందండి. లేదంటే 2 టైమ్స్ మార్నింగ్ ఉగ్గు, మధ్యాహ్నం ఏదైనా ఒక వెజిటబుల్ అట్లా 2 టైమ్స్ ఇస్తే సరిపోతుందండి. తర్వాత మీరు సిక్స్త్ మంత్ కంప్లీట్ అయ్యి సిక్స్త్ మంత్ అయిపోయి సెవెంత్ మంత్‌లో అయితే మీరు 3 టైమ్స్ ఇచ్చేసుకో ఉగ్గు, ఓ వెజ్‌లో ఒకటు అట్లా 3 టైమ్స్ ఇచ్చుకో. తర్వాత ఇంకా చాలా మంది బేబీ ఫుడ్ పెట్టగానే తినట్లేదు, రిజెక్ట్ చేస్తుంది. సో, ఏంటి అని కంగారు పడతా ఉంటారు. సో, బేబీ రిజెక్ట్ చేసిందని మీరు నిరాశ పడకుండా అది మళ్ళీ మళ్ళీ ట్రై చేయండి. బేబీ మంచి మూడ్‌లో ఉన్నప్పుడు, లేదంటే ఎక్కువగా ఆకలిగా ఉన్నప్పుడు ఆ రిజెక్ట్ చేసిన ఫుడ్‌ను ట్రై చేస్తూ ఉండండి. బేబీ నెమ్మదిగా అలవాటవుతుంది. సో, కొంతమంది ఏం చేస్తుంటారంటే బేబీ ఫుడ్ సరిగ్గా తినట్లేదండి. సో, ఇది చప్పగా ఉంది, ఏం టేస్ట్ లేదు. అందుకనే బేబీ తినట్లేదు ఏమో అని సాల్ట్ యాడ్ చేయడం చేస్తారండి. సో, సాల్ట్ అనేది 1 ఇయర్ లోపు పిల్లలకి అస్సలు యాడ్ చేయొద్దండి. వాళ్ళ కిడ్నీస్ ఆ సాల్ట్‌ని తట్టుకునే అంత మెచ్యూర్ అయి ఉండవండి. సో, అందుకని సాల్ట్ అనేది 1 ఇయర్ లోపు అస్సలు యాడ్ చేయొద్దు. ఇంకొకటి షుగర్ కూడా అస్సలు యాడ్ చేయొద్దండి. షుగర్ వద్దన్నాం కానీ కొందరు ఏం చేస్తారంటే ఈ మన డేట్స్ ఉంటాయి గానీ, డేట్స్ పౌడర్ చేసి ఉగ్గులో కలిపిస్తా ఉంటారు. సో, అట్లా కూడా చేయొద్దండి. మీకు డేట్స్ మన నేచురల్ ఫ్రూట్ అయినప్పటికీ, ఇప్పుడు చాలా కలుషితంగానే వస్తుందండి డేట్స్ అనేవి. షుగర్ సిరప్‌లో కలిపిన డేట్స్ దొరుకుతున్నాయి. నేచురల్ డేట్స్ చాలా తక్కువ దొరుకుతున్నాయి. సో, మీకు నేచురల్ డేట్స్ దొరికినా సరే 1 ఇయర్ లోపు ఇవ్వకపోవడమే బెస్ట్ అండి. ఎందుకంటే బేబీ ఎక్కువ తీపికి అలవాటైపోయి 1 ఇయర్ తర్వాత ఎక్కువ స్వీట్స్ తినడానికి, స్వీట్ క్రేవింగ్సే ఎక్కువ బేబీకి ఉండే అవకాశం అయితే ఉంటుందండి. సో, ఇప్పుడు డేట్స్ కావాలంటే మీరొక 10 మంత్స్ తర్వాత రోజుకొకటి, 2 చొప్పున డేట్స్ ఇవ్వండి. అంతేగాని డేట్స్ పౌడర్ చేసి ఇవ్వడం వల్ల ఎక్కువ మోతాదులో స్వీట్ అనేది బేబీకి వెళ్తుందండి. ఆహ్, మన నేచురల్ ఫ్రూట్స్ నుండి వచ్చే స్వీటే బేబీకి సరిపోతుందండి. మీరు అడిషనల్‌గా ఈ డేట్స్ పౌడరు ఇవి యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదండి. బేబీస్‌కి సాలిడ్ ఫుడ్ స్టార్ట్ చేసేటప్పుడు మీరు మనం మదర్స్ గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, పేషెన్స్ అనేది చాలా అవసరం అండి. ఈ సాలిడ్ జర్నీలో మనకి కంపల్సరీ పేషెన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలండి. బేబీ తినదు, సరిగ్గా తినదు, ఉమ్మేస్తుంది. కొత్త ఫుడ్ చేసినప్పుడు రియాక్షన్స్ అవన్నీ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. సో, ఖచ్చితంగా పేషెన్స్ అనేది అవసరము. ఖచ్చితంగా మన ఇంట్లో ఫుడ్డే మనం ప్రిపేర్ చేసి పెట్టాలండి. సాలిడ్ ఫుడ్ స్టార్ట్ చేయగానే చాలా మంది పెద్ద పెద్ద బ్రాండ్ సెరలాక్స్ తెచ్చి పెడతా ఉంటారు. ఆ సెరలాక్స్‌లో కూడా షుగర్స్ ఉంటాయండి. ఆ షుగర్స్ వల్ల ఫ్యూచర్‌లో మీ బేబీకి
షుగర్ క్రేవింగ్స్ ఎక్కువగా ఉండి స్వీట్స్ ఎక్కువ తిని వాళ్ళకి ఒక 20-25 ఇయర్స్ వచ్చేసరికి డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. సో మీ ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పే అంటా ఉంటారు. చిన్నప్పటి నుండి మేము స్వీట్స్, సాల్ట్ అవి తినే పెరిగాము. మాకేం రాలేదు కదా అని మీ ఇంట్లో పెద్దవాళ్ళు అనొచ్చండి. అవన్నీ మీరు పట్టించుకోకండి. ఎందుకంటే వాళ్ళు తిన్న తిండి వేరు, వాళ్ళు పెరిగిన పరిసరాలు వేరు. ఇప్పుడు మనం తింటున్న తిండి వేరు, మనం పెరిగే పరిసరాలు వేరు. కాబట్టి వాళ్ళకి మనకి పోలిక లేదండి. వాళ్ళకి రాలేదని ఇప్పుడు మన పిల్లలకి రాకూడదనైతే లేదండి. కంపల్సరీ మీరు షుగరు, సాల్ట్ అనేది 1 ఇయర్ లోపు పిల్లలకి కంపల్సరీగా అవాయిడ్ చేయండి. కొంతమంది బేబీస్ 6థ్ మంత్ నిండేసరికి ఇంకా కూర్చోరు. వాళ్ళకి కూర్చోవడానికి ఇంక అప్పటికి స్టెబిలిటీ రాదు. సో, మా బేబీ కూర్చోట్లేదు కదా అనేసి పడుకోబెట్టి పెడతారు. సో, అట్లా కూడా చేయొద్దండి. మీ బేబీకి పడుకోబెట్టి మీరు ఫుడ్ ఇవ్వడం వల్ల ఆ ఫుడ్ అనేది ఊపిరితిత్తులకెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుందండి. ఊపిరితిత్తులకెళ్ళడం వల్ల తర్వాత బ్రాంకైటిస్, న్యూమోనియా వంటి జబ్బులొచ్చే అవకాశం కూడా ఉంటుందండి. కాబట్టి ఇంకా అంతకన్నా ఎక్కువ ప్రమాదమయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఒక్కొక్కసారి. కాబట్టి మీ పిల్లలకి కంపల్సరీ మీరు కూర్చోబెట్టే పెట్టాలండి. మీ బేబీ ఒకవేళ 6థ్ మంత్ నిండే వరకి కూర్చోలేకపోతే మీరు మీ ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఫుడ్ ఇవ్వండి. లేదంటే ఫీడింగ్ చైర్స్ కూడా ఉంటాయండి. అవైనా కొనుక్కోండి. అంతేగాని పడుకోబెట్టయితే బేబీకి అస్సలు ఫీడ్ చేయొద్దండి. తర్వాత వాటర్ విషయానికొస్తే వాటర్ కూడా మనం సాలిడ్ ఫుడ్ అయితే ఎప్పుడు స్టార్ట్ చేస్తామో వాటర్ కూడా అప్పుడే స్టార్ట్ చేయాలండి. 6థ్ మంత్ నిండే వరకి కూడా బేబీకి ఒక్క చుక్క వాటర్ కూడా ఇవ్వొద్దండి. తల్లి పాలతో నుండి వచ్చే వాటరే బేబీకి సరిపోతుంది. అది సమ్మర్ అయినా సరే. సో, ఈ సాలిడ్ ఫుడ్ అయితే ఎప్పుడు స్టార్ట్ చేస్తామో వాటర్ కూడా అప్పుడే స్టార్ట్ చేయాలండి. మెల్లగా కొద్దిగా 50 ఎంఎల్ వాటర్‌తో అట్లా స్టార్ట్ చేయండి. మన సాలిడ్ ఫుడ్ ఇంటేక్ పెరిగే కొద్దీ వాటర్ ఇంటేక్ కూడా బేబీకి పెరుగుతుందండి. ఈ ఉగ్గు, వెజిటబుల్స్, మన ఫ్రూట్స్ ఇవన్నీ ఎలా ప్రిపేర్ చేసి బేబీకి ఇవ్వాలనేది మన నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తానండి. ఇంకోటి మధ్యలో చాలా వీడియోస్‌లలో చూసాను నేను. 6థ్ మంత్ నిండగానే బేబీస్‌కి ఉగ్గు ఎలా తయారు చేస్తున్నారంటే ఇంట్లో చాలా టైప్స్ కలిపి ఇస్తున్నారండి. డ్రై ఫ్రూట్స్ మంచిదే అండి. కానీ 6థ్ మంత్ నిండగానే డ్రై ఫ్రూట్స్ ఇవ్వడం అయితే మంచిది కాదనే నేను చెప్తానండి. నేను నా ఇద్దరు పిల్లలకి కూడా 10థ్ మంత్ దాటిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అలవాటు చేశాను. అవి కూడా ఒక్కొక్కటిగా కాంబినేషన్‌గా అయితే ఇవ్వలేదు. ఒక్కొక్కటి నెమ్మదిగా అలవాటు చేశాను. 10థ్ మంత్ అయిపోయినాక కూడా చాలా తక్కువ క్వాంటిటీలో రోజుకు 1, 2 డ్రై ఫ్రూట్స్ అట్లా ఇచ్చేదాన్ని అంతే. 1 ఇయర్ తర్వాతనే నేను అవి మా ఇద్దరి బేబీస్‌కి ఇవ్వడం స్టార్ట్ చేశాను. సో, మీరు కూడా ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి 1 ఇయర్ తర్వాత ఇవ్వడమే బెస్ట్ ఆప్షన్ అండి. ఒకవేళ మీరు ఇవ్వాలనుకుంటే 10థ్ మంత్ తర్వాత ఒక్కొక్కటిగా అలవాటు చేయండి. అంతేకాని వాటిని ఒక 5, 6 రకాల కాంబినేషన్ పౌడర్ చేసి అయితే కలిపి మీ బేబీస్‌కి ఇవ్వొద్దండి. అది వాళ్ళకి డైజెషన్ అవ్వడానికి ఇబ్బంది పడతారు. ఆ విధంగా వాటి వల్ల ఎలర్జీస్ వచ్చే అవకాశం కూడా ఉంటుందండి. సో, మీరు 5, 6 రకాల డ్రై ఫ్రూట్స్ పౌడర్ చేసి మీ బేబీకి ఇచ్చారనుకోండి. ఒకవేళ ఎలర్జీ వచ్చిందనుకోండి మీ బేబీకి, అది ఏ డ్రై ఫ్రూట్ వల్ల ఎలర్జీ వచ్చిందనేది మీకు తెలియదు కదండి. సో, అందుకని ఎప్పుడైనా కాంబినేషన్ ఫుడ్ ఫస్ట్ స్టార్టింగే ఇవ్వద్దండి. ఒక్కొక్కటిగా అలవాటు చేసి అవి మీ బేబీకి మంచిగా పడుతున్నాయని మీకు అనిపించినప్పుడు అప్పుడు కాంబినేషన్ ఫుడ్ అలవాటు చేయండి. సో, ఈ 6థ్, 7థ్ ఈ 2 మంత్స్ కూడా మనకి ఈ బేబీస్‌కి కొత్త ఫుడ్ అలవాటు చేయడము, బేబీ రియాక్షన్ చూడడము వీటితోనే సరిపోతుందండి. 6థ్, 7థ్ మంత్ అంతా కూడా ఈ కొత్త రకాల ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవన్నీ ఇవ్వడంతోనే సరిపోతుంది. రోజుకు 3 డేస్‌కొకటి, 3 డేస్‌కొకటి అలా. తర్వాత 8థ్ మంత్ నుండి మీరు ఈ ప్యూరీ ఫామ్‌లో, ఈ సెమీ సాలిడ్ ఫామ్‌లో ఇవ్వకూడదండి. 8థ్ మంత్ నుండి మీరు మంచిగా స్మాష్ చేసి బేబీకి ఇవ్వండి. మీరు 8థ్ మంత్, 9థ్ మంత్ వచ్చాక కూడా ఈ ప్యూరీ ఫామ్‌లోనే ఇచ్చారనుకోండి, బేబీకి నమలడం అనేది అలవాటు కాదండి. చాలా మంది చేసే మిస్టేక్ ఇది. 8థ్ మంత్, 9థ్ మంత్ వచ్చాక కూడా మా బేబీకి గొంతుకు అడ్డం పడుతుందేమో, మింగడానికి ఇబ్బంది అవుతుందేమో అనేసి ఈ ప్యూరీ ఫామ్‌లలోనే ఇస్తారు. సో, ఈ ప్యూరీ ఫామ్‌లలో 8థ్, 9థ్ మంత్ వచ్చాక కూడా ఇవ్వద్దండి. స్మాష్ చేసి ఇవ్వాలి. తర్వాత 10థ్, 11థ్ మంత్ వచ్చేసరికి కొద్దిగా పలుకుల్లాగా ఉండేలాగా కొంచెం ఇట్లా చేత్తో అనేసి ఇవ్వాలి. అలా మన ఫుడ్ థిక్‌నెస్ అనేది పెంచుకుంటూ వెళ్ళాలి. 1 ఇయర్ నిండేసరికి మన ఇంట్లో మనం తినే ఫుడ్ బేబీ తినేలాగా అలవాటు చేయాలి.
అంతేకాని ఆ మా పళ్ళు లేవు, ఆ తర్వాత గొంతులో చోకింగ్ రిస్క్ ఉంటుంది అనేసి ప్యూరి ఫామ్ లోనే ఇవ్వద్దండి. స్మాష్ చేసి ఇవ్వండి. బేబీ నెమ్మదిగా అలవాటు పడుతుంది, నమ్ములుతుంది, తింటుంది. తర్వాత చాలా మంది రాగి 6th మంత్ లో స్టార్ట్ చేయొచ్చా అని అడుగుతారండి. ఆ రాగి 6th మంత్ లో స్టార్ట్ చేసుకోవచ్చండి. కానీ నేను నా ఇద్దరు పిల్లలకైతే 7th మంత్ లో స్టార్ట్ చేశాను. 7th మంత్ లో కూడా రోజు వారానికి ఒక్కసారి ఇచ్చేదానండి. ఆ తర్వాత 8th మంత్ 9th మంత్ వచ్చేసరికి నేను వారానికి 2 సార్లు రాగి ఇచ్చేదానండి. ఈ రాగి కూడా డైరెక్ట్ పౌడరు జావలాగా చేసి ఇస్తారండి. అలా ఇవ్వచ్చు. కానీ దానికన్నా బెస్ట్ అయితే రాగులను ఒక 12-14 అవర్స్ నానబెట్టి మళ్ళీ 12 అవర్స్ మొలకలు వచ్చేలాగా చేసి ఆ మొలకలని పౌడర్ చేసి జావలాగా ఇవ్వండి మీ బేబీకి. అందులో ఉన్న ఐరన్, కాల్షియము ఇవన్నీ కూడా రెట్టింపు అవుతాయి. దానివల్ల మీ బేబీకి డైజెషన్ కూడా ఎప్పుడైనా చూడండి, మనం డైరెక్ట్ ఇచ్చే వాటికన్నా నానబెట్టి ఇచ్చిన అవి బేబీకి డైజెషన్ అనేది మంచిగా అవుతుంది. ఆ మీరు 6th మంత్ లో కావాలంటే స్టార్ట్ చేసుకోవచ్చు. కానీ ఇలా మొలకలు చేసి పౌడర్ చేసి అప్పుడు జావలాగా చేసి ఇవ్వండి. 6th మంత్ లో గనక మీరు స్టార్ట్ చేసేది ఉంటే వారానికి ఒక్కసారి మాత్రమే ఇవ్వండి. నేను నా ఇద్దరి బేబీస్ కి ఇలానే ఫస్ట్ రైస్ తో స్టార్ట్ చేసి తర్వాత పప్పులు యాడ్ చేసి ఈ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ ఒక 3 డేస్ ఇలా ఇచ్చేదాన్నండి. ఆ తర్వాత ఇంకొక పౌడర్ కూడా చేసి పెట్టుకున్నానండి. ఏంటంటే అది అటుకులు పోహా ఉంటుంది కదండి. ఆ పోహాని మన ఈ పుట్నాల పప్పు ఉంటుంది కదండి. అందులో హై ప్రోటీన్ ఉంటుందండి. పుట్నాల పప్పుని అటుకులని రెండింటిని డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి పెట్టుకున్నానండి. మనకి ఎప్పుడైనా అర్జెన్సీ ఉందంటే లేదంటే మార్నింగ్ టైం లేదనంటే జస్ట్ వేడి వాటర్ కలిపితే సరిపోతుందండి. ఆ పౌడర్ లో బేబీకి తినిపించేయచ్చు. సో ఈ పౌడర్ కూడా నేను పెట్టుకున్నాను. ఈ ఫ్రూట్స్ విషయానికి వస్తే ఈ పియర్, యాపిల్ ఈ ఫ్రూట్స్ అనేవి చాలా వీడియోస్లలో చూసానండి నేను. అది ఉడకబెట్టి లేదంటే స్టీమ్ చేసి ఇస్తున్నారండి. ఫ్రూట్స్ ఎప్పుడైనా ఫ్రూట్స్ లాగానే ఇవ్వాలండి బేబీస్ కి. ఉడకబెట్టి ఇవ్వడం వల్ల టేస్ట్ బాగుండదు. ఆ తర్వాత అందులో ఉన్న న్యూట్రియంట్స్ కూడా తగ్గిపోతాయండి. ఫ్రూట్స్ ని ఫ్రూట్స్ లాగానే ఇవ్వండి మీ బేబీకి. ఉడకబెట్టడం వాటిపైన ప్రయోగాలు ఏవి చేయొద్దండి. ఈ అవకాడో ఫ్రూట్ ని కూడా ప్యాన్ కేక్ లాగా చేసి ఇస్తున్నారు, చూసాను చాలా వీడియోలలో. ఫ్రూట్స్ ని ఎప్పుడు అసలు వేడి చేయొద్దండి. ఫ్రూట్ ని ఫ్రూట్ లాగానే ఇవ్వండి. వెజిటేబుల్స్ మాత్రం స్టీమ్ చేసి ఇవ్వండి. చాలా మంది పిల్లలకి స్నాక్స్ లాగా 7th-8th మంత్ వచ్చాక స్నాక్స్ లాగా బిస్కెట్స్ ఇస్తా ఉంటారండి. చాలా మంది ఇప్పటికీ కూడా డాక్టర్లు ఎంత చెప్పినా గానీ వినకుండా ఈ బిస్కెట్స్ అనేవి పిల్లలకి ఇస్తున్నారండి. బిస్కెట్స్ అనేవి అస్సలు మంచివి కాదండి. మైదా ఎక్కువగా ఉంటుంది, అందులో షుగర్ ఎక్కువ ఉంటుంది, రిఫైన్డ్ ఆయిల్ ఉంటుంది, అందులో ఉండేది మొత్తం చెత్తనే అండి. సో పిల్లలకు అస్సలు దాని వల్ల ఒక 1% కూడా ఏం ఉపయోగం ఉండదండి. ఇంకా హైపర్ యాక్టివ్ గా తయారవుతారు దాని వల్ల. సో అందుకని బిస్కెట్స్, ఈ ఫుడ్, ఈ జంక్ ఫుడ్ ఇదంతా అవాయిడ్ చేయండి. ఇంకొకటి, బేబీకి కారం ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయాలి అని డౌట్ ఉంటుంది చాలా మందికి. డైరెక్ట్ గా కారం ఇంట్రడ్యూస్ చేయకుండా 9th మంత్ వచ్చేసరికి కొద్దిగా మన మిరియాల పౌడర్ చాలా చాలా స్మాల్ క్వాంటిటీలో మీరు ప్రిపేర్ చేసే ఫుడ్ లో యాడ్ చేసుకోవచ్చండి. లేదంటే ఒక్క వెల్లుల్లి రెబ్బ యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఫస్ట్ ఇలా స్టార్ట్ చేసి తర్వాత 1 year వచ్చేసరికి డైరెక్ట్ కారం పొడి కన్నా ఈ పచ్చిమిర్చి వాడడం బెస్ట్ అని చెప్తానండి నేను. నా పిల్లలకైతే అలాగే చేశాను. ఎందుకంటే బేబీకి తినిపించేటప్పుడు ఎప్పుడైనా ఒకే దగ్గర కూర్చోబెట్టి తినిపించేలాగా అలవాటు చేయండి. అంతేకాని కొంతమంది బేబీ తినట్లేదని తిప్పుకుంటూ ఏవేవో చూపిస్తూ తినిపిస్తా ఉంటారండి. సో అలా చేసినా గానీ బేబీకి ఫుడ్ పైన ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే అది చూసే వస్తువుల పైన వాటిపైనే దృష్టి ఉంటుంది గానీ తినే ఫుడ్ పైన బేబీకి దృష్టి ఉండదండి. సో అందుకని మీరు ఒకే దగ్గర కూర్చోబెట్టి బేబీకి ఫుడ్ ని చూపిస్తూ తినిపించండి. తర్వాత బలవంతంగా ఎప్పుడు బేబీకి తినిపించొద్దండి. బలవంతంగా తినిపించడం వల్ల బేబీకి ఫుడ్ మీద విరక్తి పుడుతుందండి. సో మీ బేబీ అసలు ఫుడ్ తినకుండా అవుతుంది. సో అందుకని బలవంతంగా ఎప్పుడు ఫీడ్ చేయకూడదు బేబీస్ కి. ఇంకొకటి, మీ బేబీకి కొత్త ఫుడ్ ఎప్పుడు స్టార్ట్ చేసినా గానీ బేబీ మంచి మూడ్ లో ఉన్నప్పుడు స్టార్ట్ చేయండి. సిక్ గా ఉన్నా లేదంటే జలుబు చేసి ఉన్నా
బేబీ మూడ్ బాగాలేకపోయినా అలాంటి టైంలో మీరు స్టార్ట్ చేయకండి. అసలు చాలా మంది ఈ ఫ్రూట్ బనానా విషయానికి వస్తే జలుబుందని బనానా తినిపించడం మానేస్తారండి. సో మీ బేబీ జలుబుకుని బనానాకి అసలు సంబంధం లేదండి. నంజవుతుంది బనానా వల్ల అని అనుకుంటారు. కానీ నంజుకు బనానాకి అస్సలు సంబంధం లేదండి. జలుబు అనేది ఒక వైరస్ అటాక్ అండి. ఇది చాలా మంది డాక్టర్లు చెప్తున్నారు. అయినా కానీ మళ్ళీ అలానే చేస్తున్నారు. బనానా మీరు జలుబు ఉన్నప్పుడు బనానా మానేయాల్సిన అవసరం లేదండి. ఒకవేళ మీ బేబీ తీసుకుంటుంది ఆ ఫ్రూట్ జలుబు ఉన్నా గానీ అంటే మీరు హ్యాపీగా ఇవ్వచ్చు. జలుబు ఉన్నప్పుడు బేబీస్ సరిగా తినరు కదండి. ఒకవేళ ఈ ఫ్రూట్ కనుక తింటే మీరు ఇవ్వచ్చు. అది బేబీకి ఎనర్జీని ఇస్తుంది. బేబీ వెయిట్ గెయిన్ కి సహాయపడుతుంది. సో మీ బేబీ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి. అవాయిడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. 6th మంత్ లో ఈ ఓట్స్ మకానా కూడా పెడతారండి కొంతమంది. కావాలంటే మీరైనా పెట్టుకోవచ్చు. కానీ అదే చెప్పాను కదండి, ఈ ఓట్స్ వల్ల చాలా మంది పిల్లలకైతే నేను చూసాను ర్యాషెస్ వస్తున్నాయి, ఎలర్జీ వస్తుంది. అది చూసుకొని మీ బేబీకి ఒకవేళ మంచిగా పడితే మీరు ఆ ఓట్స్ మకానా పౌడర్ కూడా మీరు పెట్టుకోవచ్చండి. డ్రై ఫ్రూట్స్ అని చెప్పాను కదండి. డ్రై ఫ్రూట్స్ అంటే అందులో నట్స్ కూడా వస్తాయండి. డ్రై ఫ్రూట్స్, నట్స్ వీలైనంత వరకు 10th మంత్ తర్వాతనే ఇవ్వడానికి ట్రై చేయండి. అదే విధంగా 6th మంత్ లో ఎగ్ ఇవ్వచ్చా అని కూడా డౌట్ ఉంటుందండి చాలా మందికి. ఇవ్వచ్చండి. కానీ నేనైతే నా ఇద్దరు బేబీస్ కూడా 9th మంత్ లో ఎగ్ స్టార్ట్ చేశానండి. ఎందుకంటే 9th మంత్ వచ్చేసరికి బేబీస్ కి డైజెషన్ సిస్టమ్ అనేది ఇంప్రూవ్ అయి ఉంటుంది. సో ఎగ్ అనేది డైజెషన్ చేసుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది. అప్పుడు వాళ్ళకి తినడానికి కూడా 9th మంత్ లోనే చాలా బాగుంటుంది అనేసి నేను నా ఇద్దరు బేబీస్ కి కూడా 9th మంత్ వచ్చాక ఎగ్ స్టార్ట్ చేశానండి. ఇంకోటి ఎగ్ ఇచ్చేటప్పుడు చాలా మంది కూడా ఫస్ట్ వైట్ తో స్టార్ట్ చేస్తారండి. సో ఎగ్ వైట్ తో స్టార్ట్ చేయకూడదండి. ఎగ్ ఎల్లో పార్ట్ తో స్టార్ట్ చేయాలండి. ఎందుకంటే అది చాలా సాఫ్ట్ గా మెత్తగా బేబీకి తినడానికి ఈజీగా ఉంటుంది. సో స్మెల్ వస్తుంది కదా, బేబీ తినదు, వామిటింగ్ చేస్తుంది కావచ్చు అని చాలా మందికి డౌట్ ఉంటుంది. కానీ అట్లా ఏం ఉండదండి. మీరు ఎంత తొందరగా ఆ ఫుడ్ ని ఇంట్రడ్యూస్ చేస్తే ఆ ఫుడ్ కి అంత తొందరగా అలవాటు పడతారు వాళ్ళు. సో ఇప్పుడు స్మెల్ వస్తుంది తినదు, 1 year తర్వాత స్టార్ట్ చేద్దాంలే అనుకుంటే తర్వాత మీ బేబీ ఎగ్ అనేది తినదు. అది హై ప్రోటీన్ ఫుడ్ కాబట్టి మీరు 8th మంత్ లో కానీ 9th మంత్ లో కానీ స్టార్ట్ చేసుకోండి. ఫస్ట్ ఎల్లోతో స్టార్ట్ చేయండి. తర్వాత ఒక 1 week 10 days తర్వాత ఎగ్ ఎల్లో వైట్ రెండిటితో కలిపి ఇవ్వండి. ఇంకొకటి చాలా మంది యూట్యూబ్ వీడియోస్లలో చూసాను, రియల్ గా కూడా చూసాను, ఈ అల్యూమినియం కుక్కర్లలో ఉడకబెట్టి పెడుతున్నారు బేబీస్ కి ఫుడ్. కుక్కర్ లో ఉడకబెట్టడం అనేది మంచి పద్ధతి కాదండి. అల్యూమినియం వెజిల్స్ కూడా పిల్లలకి అస్సలు యూజ్ చేయకండి. కుక్కర్ లో ఉడకబెట్టడం వల్ల ఫుడ్ అనేది మెదుగుతుంది తప్ప ఉడకదండి. సో బేబీకి అది సరిగా డైజెషన్ అవ్వదు. సో కొంచెం టైం పట్టినా సరే, లేట్ అయినా సరే కుక్కర్ లో కాకుండా నార్మల్ పాత్రలలోనే ఉడకబెట్టండి. అల్యూమినియం కి బదులు స్టీల్ పాత్రలు వాడండి. ఇంకా పిల్లలకి నాన్ వెజ్ కూడా ఎప్పుడు పెట్టాలి అనే డౌట్ ఉంటుందండి. మీరు నాన్ వెజిటేరియన్స్ అయితే నాన్ వెజ్ గనక పిల్లలకి ఇవ్వాలనుకుంటే 10th మంత్ తర్వాత చికెన్ యాడ్ చేసుకోండి. ముందుగా చికెన్ సూప్ గానీ లేదంటే చికెన్ పీసెస్ మెత్తగా చేసి ఫుడ్ లో యాడ్ చేయడం గానీ ఇలా చేసుకోండి. 10th మంత్ తర్వాతనే యాడ్ చేయండి. అన్ని విషయాలైతే క్లియర్ గా చెప్పానని అనుకుంటున్నానండి. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్ లో అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. బేబీ ఫుడ్ కి సంబంధించిన వీడియోస్, బేబీ కేర్ గురించి వీడియోస్ ఇంకా ముందు ముందు మన ఛానల్లో వస్తాయండి. నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. అదేవిధంగా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.